నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరూ కూడా దేవుడు సిద్ధపరిచేందుకు ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము మన యొక్క కార్యక్రమం అంతా ముగించుకున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించినాం. Let us enter into the word of God. Amen. Amen. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడటానికి 7 అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశం గురించి మాట్లాడుతూ ఆయన ఈరోజు మన అంశం ఏంటంటే 7 వస్త్రాలను గురించి ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నారు. దేని గురించి? 7 వస్త్రాలను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వస్త్రాలు అనగానే మనకు అందరికీ ఒక అవగాహన వస్తుంది. కానీ చూద్దాం దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడనయ్యున్నాడో వాటి గురించి మనం జాగ్రత్తగా వింటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. లూకా సువార్త మనకందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగం మనం చూసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మనము చదువుకుందాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు. ప్రార్థన చేసుకుందాం. మల్మిటిగా ప్రేమించి మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సులు మాకు అనుగ్రహించి మాలో నిర్లక్ష్యం అనేది ఉండకుండా లేకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట వస్త్రాలు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. వస్త్రాలంకరణ లేక మనము వస్త్రాలు అనగానే అలంకరణ అనే దాని కిందకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా వస్త్రాలు అనగానే లోకంలో ఎలాంటి వస్త్రాలు మనం కలిగి ఉన్నాం, ఎలాంటి వస్త్రాలు మనము ధరించుకుంటూ ఉన్నాం. వస్త్రాలు అనగానే మనం ఏ రీతిగా మనము వస్త్రాలు కొనుక్కుంటూ ఉన్నాం, ఇవన్నీ మనము లోకానుసారమైనటువంటి జస్ట్ మాటలు మాత్రమే. కానీ ఇక్కడ 7 వస్త్రాలను గురించి దేవుడు మనతో సూటిగా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. ఈ వస్త్రాలను గురించి మనం గమనించి చూసినప్పుడు రకరకాల వస్త్రాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం చూడండి, గమనించి చూసినట్లయితే లోకంలో కూడా మనము విశ్వాసమైనటువంటి మనము కూడా లోకంలో ఏ వస్త్రాలు అయితే ట్రెండింగ్లో ఉంటాయో అవే మనం కొనుక్కుంటాం. అవి కొనుక్కుంటేనే మనం ధరించుకుంటేనే మనం ట్రెండ్లో ఉన్నట్టు, లేకపోతే ఆ సమాజంలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. లేకపోతే ఆ ట్రెండ్ని మనము ఫాలో అవ్వట్లేదు అని, ఎప్పుడో పాతకాలపు జీవితం జీవిస్తున్నామని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని రకాల ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటున్నాం. ఇక్కడ వస్త్రాలను గురించి మాట్లాడడానికి ఆయన దేని గురించి, మరి ఏ విషయంలో ఆ వస్త్రం గురించి మాట్లాడుతున్నాడు మనం చూద్దాం. ఇక్కడ వాక్యాధారంగా మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇద్దరు కుమారులు ఆ వ్యక్తికి ప్రేమ దేవుని కొడుకులుగా, కుమారులుగా, సంతానముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వారసులుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ ఇద్దరు వారసులు దాంట్లో 2వ వాడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? కుమారుడు నా ఆస్తి నాకు భాగము ఇమ్మని అడిగి తీసుకున్నాడు. దూర దేశంలోకి వెళ్ళిపోయినాడు, దుర్వ్యాపారము చేసినాడు, దాని అంతా సమస్తం పోగొట్టుకున్నాడు. తినడానికి భోజనం కూడా లేదు, కట్టుకోవడానికి బట్ట కూడా లేదు. ప్రేమ దేవుని బిడ్డరా, బీద స్థితిలో భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిలోకి నెట్టివేయబడ్డాడు. తినడానికి భోజనం కూడా లేకపోగా, ఉద్యోగం లేకపోగా, ఒక పందులను మేపే ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ మేపుతున్నటువంటి ఆ పందులకు వేయబోతున్నటువంటి పొట్టును తన కడుపును నింపుకోవడానికి ప్రయత్నం చేసి దొరికి వెలివేయబడినట్టుగా చూస్తుంది. ఇది కామన్గా స్టోరీ. ఈ స్టోరీలో అప్పుడు తనకు ఆలోచన వచ్చింది. ఏంటిదనంటే
నేను తిరిగి నా దేశమునకు, తిరిగి నా రాష్ట్రానికి, తిరిగి నా స్వస్థలమునకు, తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను. ఎందుకు అనంటే అక్కడ నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి ఏముంది, పని ఉంది, చక్కటి భోజనం ఉంది. నా తండ్రికి తర్వాత ఆయనకును నేను విరోధంగా ప్రవర్తించిన కాబట్టి నేను అక్కడికి వెళ్తే తిరిగి నా జీవితం బాగుపడుతుందని ఒక పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయటం వలన తిరిగి తండ్రి దగ్గరికి రాబోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం ఒక్కసారి 18వ వచనం నుంచి మనం చదువుదాం దయచేసి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని ఇక మీదట నేను నీ కుమారుడని పిలిపించుకొనుటకు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో పనివారిలో ఒక పనివారిగా కూలివారిగా పెట్టుకొనమని నా తండ్రితో చెప్పుతున్నాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను అన్నట్టుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పరలోకమునకును నీకును నేను వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాను, ప్రవర్తించినాను కూడా కాదు, పాపము చేశాను అని చెప్తూ ఉన్నాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపము ఈ కుమారుడు చేశాడు. అందుకనే ఆయన అన్నాడు, నేను పాపము చేసిన అన్నాడు కానీ నేను అతిక్రమించినానని కానీ లేకపోతే విరోధంగా ప్రవర్తించినానని కానీ వ్యతిరేకముగా ఉన్నానని కానీ అతడు చెప్పట్ల. ఏం చెప్తున్నాడు? నేను పాపిని అంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? నేను పాపిని అని ఒప్పుకునే స్థితిలో ఉన్నా, తగ్గింపులో ఉన్నా, వినయంలో ఉన్నా, విధేయతలో ఉన్నా, భయంలో ఉన్నా, భక్తిలో ఉన్నా. ఒప్పుకునేదానికి ఒప్పుకున్నవాడే ఇవన్నీ కలిగి ఉంటాడు. ఒప్పుకోలేని వాడు ఇవన్నీ కలిగి ఉండకపోగా గర్వము, అహంకారము, నేనేంది చెప్పేది అని మనసులో అనుకుంటూ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాడు. భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలకు, అక్కకు అన్న, చెల్లి, తమ్ముడు ఒక్కరికి ఒకరు విరోధముగానే ఉంటారు తప్ప ఎవ్వరు కూడా ఆ తగ్గింపును కలిగి ఉండరు. ఒప్పుకునే స్థితిలో, ఒప్పుకునే స్థాయిలో, ఒప్పుకునే పరిస్థితిలోకి నువ్వు రావాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో వెంటనే నువ్వు క్షమించబడతావు, వెంటనే నీ యొక్క పాపము నుంచి విడుదల పొందుతావు, నీ కట్లలో నుంచి విడుదల పొందుతావు, నీ బంధకముల నుంచి విడుదల పొందుతావు, నువ్వు చీకట్లో నుంచి వెలుగులోనికి రాబడతావు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో నుంచి ప్రేమ దేవుని సన్నిధిలోనికి నువ్వు రావడానికి ఇది ఒక గొప్ప అవకాశముగా వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర దేవుని దగ్గర పశ్చాత్తాప పడతావో, ఎప్పుడైతే దేవుని దగ్గర నీవు ఆయన దగ్గర పాపమును ఒప్పుకోలు నువ్వు చేసుకుంటావో నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతుంది. అండ్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కట్లలో నుంచి, ప్రతి బంధకంలో నుంచి నీవు విడిపించబడతావన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీద నీ పైన నేరము, పాపము, దోషము, అపరాధము, అతిక్రమ క్రియలు ఏవి కూడా పని చేయవు. సాతాను యొక్క అధికారం ఎంతకన్నా పని చేయదు. ఎందుకనంటే యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు కనుక ఆ నేరము, ఆ పాపము నీ పైన ఏలుబడి చేయదు. ఎంత మాత్రము ఏలుబడి చేయదు. నేను ఎంత మాత్రం కట్టలోని బంధకంలోని ఇక మీద ఎనర్జీ అది నెట్టివేయదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ యూ విల్ బి ఫ్రీ. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నీవు విడుదల పొంది ఉన్నావన్న సంగతిని, విమోచింపబడి ఉన్నావన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అలాంటి జీవితం నీకు ఇచ్చినాడు. ఆ జీవితాన్ని మరలా నువ్వు పొందుకున్నావన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఈ కుమారుడు అదే పని చేస్తున్నాడు.
అదే పని చేసినాడు. ఇంకా కింది చదవమ్మ. ఇప్పుడు వాడింకను దూరంగా ఉండగా తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తుకొని పోయి వాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాళ్ళని గుర్తుపట్టినారు. ఎవరు గుర్తుపట్టినారు? తండ్రి వాడు ఎంతో దూరంలో ఉన్నాడు, అయినా తండ్రి గుర్తుపట్టినాడు. నువ్వు చాలా దూరంగా దేవునికి ఉండొచ్చు, నీ దేవుడు మాత్రం నేను గుర్తుపట్టే ఉంటాడు. దేవుడిని గుర్తుపడుతూనే ఉంటాడు. నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదా, నేను ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదా, నేను ఎప్పుడు కూడా నేను దూరం చేసుకున్న దేవుడు కానే కాదు. ప్రేమ చేస్తుంటా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రి, నిద్రపోయేటట్టు పాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా పాడాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి వారు, దేవుని సంగమ ఆయన అంటున్నాడు, దూరముగా ఉండగానే నిన్ను ఆయన చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని వచ్చాడు. వాడు పరిగెత్తుకొని రాలా అంటే నువ్వు ఎప్పుడు వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఇరిమియా రాసిన గ్రంథంలో అదే మాట చెప్తూ ఉంటాడు. త్వరగా చదవాలి. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఎప్పుడు వస్తావా అని, నువ్వు ఎప్పుడు మోకరిస్తావా అని, నువ్వు ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం ఈ రోజున కలిగి ఉన్నాం. నువ్వు దేవునికి దూరమైన దేవుడు ఎప్పుడు కూడా నీకు దూరము కాడు, కాలేడు. కారణం ఏంటంటే ఆయన నీలోనే ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిలో ఉన్నాడు? ఎవరిలో ఉన్నాడు? మన ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఒక 5 4 3 ఉన్నాం అనుకుందాం కాసేపటికి. ఈ 5 3 4 ఎవరైతే ఉంటూ ఉన్నామో అందులో ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, మనం వెళ్ళేస్తే పోతారా? పోలేరు. పోని మనం వాళ్ళనే వెళ్ళిపోతారా? వాళ్ళు పోరు. కుటుంబంలోనే ఉంటారు, వ్యతిరేకత జరుగుతూ ఉంటుంది, విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అయిష్టంగా ఉంటూ ఉంటారు, చెప్పింది ఏది కూడా వినరు, అయినా మన ఇంట్లోనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. నువ్వు ఎలాగైతే నీ ఇంట్లో బాధపడుతూ ఉన్నావో ఆ వ్యక్తి గురించి, అలాగే ఆయన కూడా నీలో ఉండి బాధపడుతూ ఉంటాడు తప్ప ఆయన నీకు దూరం ఎన్నటికీ కాడు. నువ్వే ఆయనకు దూరంగా వెళ్తున్నావు, నువ్వు దూరంగా వెళ్తున్నావు నువ్వు అనుకుంటూ ఉన్నావు, కానీ ఆయన నీలోనే ఉన్నాడన్న సంగతిని నువ్వెన్నటికీ నువ్వు మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, నేను దేవునికి దూరం అయిపోయాను, ఇంకా ఆ మనిషి దగ్గరికి నేను వెళ్ళను, లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళను, ఇక ఆయనతో నేను మాట్లాడను, ఆమెతో నేను మాట్లాడను అనుకుంటున్నావు, కానీ వాక్యం అంటుంది ఆయన నీతోనే ఉన్నాడన్న సంగతిని నువ్వు టోటల్గా మరచిపోయావన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. దూరముగా ఉండగానే ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన్ని వెనక్కి తీసుకొచ్చినట్టు చూస్తున్నాం. తర్వాతమా ఇప్పుడు ఏమంటున్నాడు? 15వ అధ్యాయం. అయితే అప్పుడు ఆ కుమారుడు అతడితో, తండ్రి నేను పరలోకమునకు విరోధము కాను,
ఆ. నీ ఎదుటను పాపము చేసితిని. ఆ. ఇక మీదట ఆ. నీ కుమారుడని నిన్ను పిలిపించుకొనుటకు ఆ. యోగ్యుడను కానను. ఆమేన్. అయితే తండ్రి ఒక్క నిమిషం. ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనలో మనము పశ్చాత్తాపడము, మనలో మనం ప్రార్థన చేసుకోవడము, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడము ఎంత ముఖ్యమో, అలాగే ఎదుటి వ్యక్తి దగ్గరకు వచ్చినాక కూడా సేమ్ అలాగే మళ్ళా ఒప్పుకునే పరిస్థితిలోకి నువ్వు రావాలి. దేవుని దగ్గర ఒప్పుకోవడం గొప్ప విషయం, మనిషి దగ్గర ఒప్పుకోవడం, నీ తోటి వారి ఎదురుగా ఒప్పుకోవడం అది ఇంకా గొప్ప విషయం అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నా అండి. నేను ప్రార్థన చేసుకున్నా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నా, నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా, దేవుని దగ్గర ఒప్పుకున్నా, నేను దేవునికి ప్రార్థన చేసిన, దేవుడు నన్ను క్షమించాడు, ఇంకెవరితో నాకేం సంబంధం లేదు, నేను వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చిన. కాదు ఎదుటికి వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రార్థనే, అలాంటి మాటలే నువ్వు మరలా ఒప్పుకోవాలి, మరలా నీ కన్ఫెషన్ అనేది నువ్వు తెలియచేయాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు కన్ఫెస్ చేస్తావో అది నిజమైన కన్ఫెషన్. ఆమేన్. హల్లెలూయా. అది నిజమైన ఒప్పుకోలు. ఎదుటి నువ్వు, ఎందుకంటే నీ ఎదుటి వ్యక్తితో నీకు ప్రాబ్లం, ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకున్నప్పుడే నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా క్షమించబడతావు. ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, కాదు నేను అంట్లా. ఒప్పుకోవాలి, దేవుని దగ్గర మొదటగా ఒప్పుకోవాలి. కానీ నీకు ఎవరితోనైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకునే జీవితం నీకు కావాలి, హృదయం నీకు కావాలి, మనసు నీకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ఇక్కడ. ఆ కుమారుడు అదే పని చేస్తాడు. తనతో తాను ప్రార్థన చేసుకున్నాడు, తిరిగి మన తండ్రి దగ్గరకు వచ్చినాక మరలా తండ్రి దగ్గర కన్ఫెషన్ చేస్తున్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్తమైన వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని ఏం చేద్దాం, సంతోషపడదాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో 4 విషయాలు, ఆ 4 కూడా చాలా గూఢార్థంతో కూడుకున్న విషయం. మొదటిది ఏంటిది? ప్రశస్తమైన వస్త్రం. ఇదే మన అంశం. వస్త్రం ప్రశస్తమైనటువంటిది అంటే విలువైనటువంటి వస్త్రం. ఎలాంటిది? విలువైన వస్త్రం, ప్రశస్తమైనటువంటి వస్త్రం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, విలువైన వస్త్రాన్ని ఆయన తండ్రి పెట్టాడు. విలువైనవి కొన్ని మనకు ఫంక్షన్స్కి వేసుకునే డ్రెస్సెస్ కొన్ని ఉంటాయి, శారీస్ ఉంటాయి, సూట్స్ కొన్ని ఉంటాయి, పెళ్లికి వేసుకునే వేరు ఉంటాయి, ఫంక్షన్స్కి వేసుకునే వేరే ఉంటాయి, రెగ్యులర్గా మనం వేసుకునే వేరే, ఇంట్లో వేసుకునేవి వేరే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో అయితే అట్లా తుడుచుకోవచ్చు, కానీ బయటకు కట్టుకునే తుడుచుకోలేదు. కాలేజ్కి వెళ్ళేవి వేరు, పనికి వెళ్ళేవి వేరు, ఆఫీస్కి వెళ్ళేవి వేరు, స్కూల్కి వెళ్ళేది వేరు, పార్టీస్కి వెళ్ళేది వేరు, ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళేది వేరు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ప్రశస్తమైనటువంటి వస్త్రము, విలువైన వస్త్రము తండ్రి అతని కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, వేచి చూస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన రెడీగా పెట్టాడు దాన్ని. ఆ విలువైన వస్త్రం తీసుకొచ్చి వీనికి తోడుగా, అనగా విలువైనటువంటి జీవితం మరలా దేవుడు నీకు అనుగ్రహించి, హల్లెలూయా, మరలా విలువైనటువంటి పేరును దేవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరలా విలువైనటువంటి బ్రతుకును దేవుడు మరలా ఏదైతే పోగొట్టుకునే దాన్ని తిరిగి మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అదే కరెక్ట్ అయినటువంటి జీవితం అని వాక్యం కూడా సెలవిస్తా ఉంది. When you give a chance, God will help you come out from these bondages. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం విడుదల పొందిన తర్వాత ఆ విడుదల, ఆ విమోచన మన జీవితానికి ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా అమెరికాలో లేకుండా మనం జీవించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైనటువంటి జీవితం. ఏ జీవితం కావాలి? ఆ నమ్మకము వాడు పుట్టించాడు. ఎవరికి పుట్టించాడు?
తండ్రికి పుట్టించాడు. ప్రేమ దేని బిడ్డారా, లోపల ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి రాగానే మరలా అదే ప్రార్థన, మరలా అదే ఒప్పుకుంటున్నాడు. తండ్రి అది గుర్తుపట్టాడు. వెంటనే ప్రశస్తమైన వస్త్రం, విలువైన జీవితం పోగొట్టుకున్న దాన్ని, వదిలిపెట్టుకున్న దాన్ని, ఏదైతే జారబిడ్చుకున్నావో దాన్ని మరలా నీకు ఇస్తూ ఉన్నాడు. కారణం నువ్వెంత నమ్మకంగా వచ్చావో నేను కూడా నేను అంతే నమ్ముతూ ఉన్నాను. నువ్వు నమ్మకంగా ఉండమని ఆయనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే ఇంకోటి ఏందమ్మా, చేతికి అదేనా, చేతికి ఉంగరం అనగా తన కుమారత్వమును ఎక్కడికి పోలేదు, ఇదిగో నీకే ఇస్తున్నాను చూడని మరలా ఆయన ఏం చేస్తున్నాడు, బంగారము అనగానే అది కూడా విలువైనటువంటిదే, అది కూడా ప్రేమేది గౌరవమైనటువంటిదే, అది కూడా చాలా వాల్యుబుల్ గా దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. తండ్రి ఏం చేస్తున్నాడు, కుమారుడికి మరలా ఆ ఉంగరాన్ని అనగా కుమారత్వమును, ఏదైతే పోగొట్టుకున్న కుమారత్వమును, ఆ కుమారత్వము తిరిగి మరలా అతనికి ఇస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుంచి మనం అలా బయటికి వెళ్ళినప్పుడు, దేవుని సంఘం నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు, దేవుని శరీరాన్ని విడిచిపెట్టి పోయినప్పుడు, ప్రేమ దేని బిడ్డ మరలా పశ్చాత్తాపడి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరలా దేవుడు నువ్వు అదే ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఈ విలువైన వస్త్రం, ఈ విలువైన ఉంగరం, ఈ కుమారత్వము దేవుడు నీకు ఆయన ఎప్పటికీ నీ దగ్గర పెట్టి ఉన్నాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ వదులుకుంటే నీకు ఇంకెక్కడ కూడా ఈ కుమారత్వము, ఈ యొక్క విలువ, ఈ ప్రశస్తమైన వస్త్రము నీకు దొరకదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం సర్విస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని మీద విలువైనటువంటి వస్త్రాన్ని ధరింపజేసి, విలువైనటువంటి ఆ ఉంగరాన్ని తొలగించి, ఆ కుమారత్వమును, ఆ యొక్క ప్రేమ దేవుని మీద ఆ యొక్క సంతానం ఏదైతే ఉందో, ఆ యొక్క షేర్ ఏదైతే ఉందో, ప్రేమ దేవుని మీద దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. నీ భాగము అలాగే ఉంది కుమారుడా అని చెప్పి ఆయన భరోసాను కల్పిస్తూ ఉన్నాడు. ఎవరికి? కుమారునికి. హల్లెలూయా. తర్వాత పాదములకు చెప్పులు తొడిగినట్టుగా చూస్తున్నాం. ఏంటిది పాదములకు చెప్పులు తొడగడం అంటే, ఈ చెప్పులు అసలైన చెప్పులు విడిచిపెట్టి ఏం చేసినాడు, వేరే చెప్పులు వేసుకున్నాడు. అందుకనే దారి తప్పినాడు, అందుకనే మార్గం తప్పినాడు. అందుకని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును చెప్పినాడు ఆయన. ఏ మార్గంతో కోల్పోయినా, ఏ మార్గం అయితే తప్పినాడో ఆ మార్గం తప్పిపోకుండా ప్రేమ దేవుని పిల్లల జోళ్లను కూడా ఆయన తొడుగుతున్నాడు. కారణం అంటే ఆ మార్గమును తప్పిపోకుండా ఈ జోళ్లు నిన్ను సరి అయిన మార్గంలోకి నిన్ను నడిపిస్తాయి కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జోళ్లకి ఒక పేరు ఉంది తెలుసా? మన కృతజ్ఞ మందులు మనం పత్రికలో చూసినప్పుడు సమాధానము అనే జోడు అని వాక్యం చెప్తున్నారుగా. నీకును నీ దేవునికి, నీకును నీ తండ్రికి, నీకును నీ తల్లికి, నీకును నీ అన్నకును, నీకును నీ అక్కకును, నీకును నీ చెల్లికి, నీకును నీ తమ్మునికి ప్రేమ దేవుని బిడ్డల సమాధానము కలగజేసే జోడ్లే ఈ జోడ్లు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మార్గం తప్పిపోయిన వారికి సమాధానం ఉండదు, మార్గం తప్పిపోయిన వారికి నెమ్మది ఉండదు, మార్గం తప్పిపోయిన వారికి మనశ్శాంతి ఉండదు, మార్గం తప్పిపోయిన వారికి సంతోషం ఉండదు, మార్గం తప్పిపోయిన వారికి ఆనందం ఉండదు, మార్గం తప్పిపోయిన వారి జీవితంలో ప్రేమ బిడ్డ ఎట్టు చూసినా కూడా తన ప్రేమ దేవుని బిడ్డరా వారికి కలహములే ఉంటాయి, వారికి కష్టములే ఉంటాయి, వారికి బాధలే ఉంటాయి, వారికి ప్రేమ దేవుని బిడ్డరా అనేకమైన పోరాటమే ఉంటుంది తప్ప మార్గం తప్పిన వారి జీవితంలో ఎంత మాత్రం కూడా మనశ్శాంతి లేని జీవితమే వారు జీవిస్తారని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు మార్గంలో ఉంటావో నీ జీవితంలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానమైన జోళ్లను దేవుడు నీకు తొలగిస్తున్నాడు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కారణం అంటే నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుని సన్నిధిలోనే నీకు సమాధానం, ఆయన మార్గంలోనే నీకు సమాధానం. హల్లెలూయా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, నేనే కరుణము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, నేనే కరుణము.
హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సమస్తము అన్న సంగతిని నువ్వు గమనించాలి. అందుకే ఇక్కడ అంటున్నా ఆయన సమాధానం అనే జోడను తొలగింప చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాను కదా. సమాధానం అనే జోడను తొలగించినాడు. ఆ తర్వాత ఏమైందమ్మా? క్రొవ్విన దూడను వధించినట్టుగా చూస్తున్నాం. ఏ దూడను? క్రొవ్విన దూడను. ఏంటి అంటే ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికినాడు, ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, కాబట్టి ఇక మీదట వీడు నా కుమారుడు. దూడను వధించడం అంటే బలి అర్పించడం. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. నువ్వు చేసిన పాపానికి ఏం జరగాల? పాప పరిహారము జరగాలి. పాప పరిహారము చెల్లించాలి. వెన్ యూ డిసీవ్ గాడ్స్ వే, దేవుని యొక్క మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే మార్గం తొలగిపోతావో, ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేస్తావో, ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోతావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు వ్యతిరేకంగా విరుద్ధంగా నువ్వు పాపము చేస్తున్నావో, ఆ తర్వాత మరల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాప పరిహారము జరిగించాలి. పాప పరిహారము నువ్వు చెల్లించాలి. క్రయధనము చెల్లించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తన అతిక్రమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. 18వ కీర్తన త్వరగా చదువు. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమ క్రియలకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎంచబడాలి. ఆమేన్. అది ఒప్పుకున్నాడు. ప్రశస్త వస్త్రము తొలగించబడింది, ఉంగరం కూడా తొలగించబడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తము జరగాలి, పరిహారము చెల్లించబడాలి. చెల్లించబడాలంటే ఏం చేయాలి? వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఈనాటి కాలంలో బలులు లేవు. బలులకు బదులుగా ఏం చేస్తున్నాడు దేవుడు? అర్పణలు, సమర్పణలు, కానుకలను దేవుడు ఏర్పాటు చేసినాడు. దానికి ప్రాయశ్చిత్తమైన కానుకను దేవునికి చెల్లించాలి. దానికి ప్రాయశ్చిత్తమైనటువంటి పరిహారము నువ్వు చెల్లించాలి. దానికి చెల్లించే జీవితం నీ హృదయమును దేవుని సన్నిధిలో అర్పణ, సమర్పణ చేయాలి. ఇక్కడ బలి అర్పించబడ్డమంటే నీ హృదయాన్ని, నీ మనసును దేవునికి అర్పణ చేయాలి. ఒకటి దేవునికి కానుక చెల్లించాలి, నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. క్రొవ్విన దూడను వధించడం అంటే ఇదే. నా ప్రేమైనటువంటి వారు వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క కానుకను చెల్లించి నీ హృదయాన్ని, నీ మనస్సును ఏం చేయాలంటే నీ జీవితాన్ని దేవునికి అర్పణ, సమర్పణ రెండు చేయాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా మరలా కుమారత్వమును పొందుకున్నవాడుగా విలువైన ప్రేమ దేని బిడ్డరా ఆ జీవితమును, ఆ విలువైన వస్త్రమును ధరింప చేయడానికి అర్హత, యోగ్యత నీవు సంపాదిస్తావు. లేకపోతే సంపాదించలేవు. లేకపోతే నువ్వు వచ్చేసి నువ్వు కూర్చున్నంత మాత్రాన, వచ్చేసి నువ్వు కలిసిపోయినంత మాత్రాన నువ్వు గొర్రెవు కాలేవు, మేకవే అవుతావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నా. నువ్వు మేకవు కాకూడదు, గొర్రెవి కావాలి. గొర్రెవి కావాలంటే ఇవి చెయ్యాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు చక్కటి మాట, ప్రశస్తమైన వస్త్రమును వారికి ధరింప చేసినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున నీవు, నేను, మనము అందరము కూడా విలువైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన వస్త్రాన్ని ధరించుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. అనగా దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ఆత్మీయమైన వస్త్రమును నీవు ధరించుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. రెండవ మాటగా చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం. 2 Kings chapter 6 verse 30. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట పట్టబడెను. ఆమేన్. హల్లెలూయా. షోమ్రోను అనే పట్టణంలో కరువు వచ్చింది. ఏ పట్టణంలో? షోమ్రోను అనే పట్టణంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు అంటే సిరియా అనేటువంటి రాజు
ఆ ఇశ్రాయేలు దేశంను చుట్టుముట్టి లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా, లోపల ఉన్న వారిని ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైనటువంటి సైన్యమును ఏర్పాటు చేస్తారు యుద్ధం చేయడానికి. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, బయట నుంచి వస్తువులు వద్దకు రావాలి కదా, మరి లోపలనే సమస్తం ఉండవు, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. బయట వస్తువులు ఏమో లోపలికి వెళ్ళడానికి లేవు, లోపల ఏమో అన్నీ అయిపోయాయి, ఇంకా ఏమీ లేదు. రాజు పైన బిల్డింగ్ పైన తిరుగుతూ ఉన్నాడు, గోడ పైన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఒక ఆమె వచ్చి అన్నది, అయ్యా ఆకలి వేస్తుంది, ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది. ఆయన అన్నాడు, యెహోవా జీవముతోడు, ఆయనని నాకు ఆజ్ఞయకపోతే నేను మీకు ఎక్కడి నుంచి సహాయం చేయాలని చెప్పి అంటాడు. ఇదంతా పక్కకు పెడితే, ఇంతకు నీ విచారణ కారణం ఏంటిదనంటే, నేను నా యొక్క చెలికత్త ఇద్దరు కూడా, అలాగే ఇద్దరు స్త్రీలము ఒకటి దగ్గర ఉన్నాం. అయితే ఏమి తినడానికి లేదు కాబట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నామంటే, తినడానికి ఏం లేదు కాబట్టి ఈ రోజున నీ బిడ్డను చంపుకొని మనం తిందాం, రేపు వెళ్ళినట్ల నీ బిడ్డను మనం చంపుకొని తిందాము అని ప్రమాణం చేసుకున్నామయ్యా. నా బిడ్డను చంపుకొని తిన్నాము, కానీ దాని బిడ్డను చంపుదామని సరికల్లా అది ఒప్పుకోవట్లేదు అని చెప్పినప్పుడు ఆయన తన వస్త్రాలను చింపేసుకున్నాడు. ఇది ఘోరమైనటువంటి విషయం. తమ పిల్లల్ని, పిల్ల ఏం చేస్తుంది, తన పిల్లల్ని తింటుంది. కుక్క ఏం చేస్తుంది, తన పిల్లల్ని తింటుంది. ప్రేమ దేని బిడ్డలు చంపుకొని ఆకలితో ఉన్నప్పుడు పుట్టగానే, ప్రేమ దేని బిడ్డల వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఈ సహోదరి ఏం చేసిందంట, తన బిడ్డను చంపుకొని వారు తిన్నారు. ఎదుటి ఇంకొక సహోదరి యొక్క బిడ్డను చంపుకొని తిందామనుకునే సమయానికి ఆమె ఒప్పుకోవట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అందుకు రాజు ఏమైపోయాడు, ఆ కరువును తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఆమె ఎప్పుడైతే ఈ విషయం ఆమె చెప్పిందో ఆయన వస్త్రాన్ని చింపేసుకున్నాడు. నీ కష్టములో, నీ శ్రమలో, నీ బాధలో, నీ వేదనలో, నీకే కాదు నీ ఎదుటి వారి యొక్క కష్టంలో కూడా ఎదుటి వారికి బాధను పంచుకున్నప్పుడే నీవు నిజమైన విశ్వాసి, నువ్వు నిజమైనటువంటి ఆత్మీయురాలివి, నువ్వు నిజమైన ఆత్మీయమైనటువంటి జీవితమును జీవిస్తున్నావన్న సంగతిని నీకు వరకు నీకే చూసుకున్నట్లయితే కాదు ప్రేమ దేవుడు, ఎదుటి వారి యొక్క బాధను కూడా గ్రహించే స్థితిలో, స్థాయిలో నీవు ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ కష్టంలో, నీ బాధలను నువ్వు ఎంత వేదన పడుతున్నావో ఎదుటి వారి బాధను కూడా అంతే నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను పొందుకుంటున్నాం. కనుకనే రాజు తన వస్త్రాన్ని చింపేసుకున్నాడు. కానీ లోపల ఏం కనబడుతుందండి, లోపల పైన మాత్రం రాజవస్త్రమే, కానీ లోపల ఏముంది, గోనె పట్ట. అంటే దాని అర్థం ఎదుటి వాళ్ళ కోసం రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రాజు వ్యాకులముతో ఉన్నాడు, రాజు వేదనతో ఉన్నాడు, రాజు బాధతో ఉన్నాడు. నా ప్రియ బిడ్డలు, నా రాజ్యంలోని వారు ఇంత కష్టంలో ఉండగా నేను రాజ వస్త్రములు ధరించుకున్న వాడను కాను, నేను నీ సన్నిధిలో ప్రభువా గోచారడానికి ఈ గోనె పట్ట కట్టుకున్నానని ఆయన చెప్పిన వెంటనే చూపించడానికి కాదు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నాడో ఆ బాధను తట్టుకోలేక చింపేసినాడు. ఆ చింపినటువంటి సమయంలో తన లోపల ఉన్నటువంటి వస్త్రాన్ని చూసినప్పుడు అది గోనె పట్టుగా చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రేమ దేని బిడ్డ పైకి ఎంత బాగా కనబడ్డా నీ హృదయంలో బాధ వేదన ఎలాగైతే నీ కొరకు ఉన్నదో ఎదుటి వారి వల్ల కూడా, ఎదుటి వారి కొరకు కూడా నువ్వు అదే గోనె పట్ట కట్టుకొని ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు గోనె పట్ట వస్త్రములు ధరించుకొని ఉండాలి. ప్రశస్తమైన వస్త్రమే కాదు ప్రేమ దేవుడు, రాజ వస్త్రమే కాదు ప్రేమ, చింపుకునే వస్త్రములు ప్రేమ దేవుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, లోపల చూసినప్పుడు గోనె వస్త్రమును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఎల్లప్పుడూ నీ హృదయం, నీ మనసు ఎల్లప్పుడూ గోనె వస్త్రమును కలిగి నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాం. పైకి నువ్వు ఎంత అందమైన చొక్కాలు వేసుకున్నా, అందమైన వస్త్రాలు ధరించుకున్నా, నీ హృదయం, నీ మనస్సు మాత్రము గోనె పట్ట అనే వస్త్రమును ధరించుకున్న బిడ్డగా నువ్వు ఉండాలి. కారణం ఏంటంటే అనేకుల గురించి ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ జీవితాన్ని కన్నీటితో ప్రార్థన, వేదనతో ప్రార్థన, ప్రసవ వేదనతో ప్రార్థన చేసే ఆ యొక్క గోనె వస్త్రమును ఎల్లప్పుడూ ఎప్పుడు నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం.
గోనెపట్ట కట్టుకోవడం అంత ఈజీ కాదు ప్రేమంది బిడ్డ. గోనెపట్ట కట్టుకోవడం అంటే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్నటువంటి వారిని అన్నిటినీ విడిచిపెడితేనే గోనెపట్ట కట్టుకోవడానికి వీలు. అంటే నీకు దేవుడికి మాత్రమే సంబంధమైన జీవితం, ఇక దేవునితో సంబంధం లేని జీవితం. పైకి నువ్వు కనపడ, అందరికీ మంచి కనపడు, కానీ నీ లోపల మాత్రము ఆ ప్రార్థన జీవితం ఉండాలి. నీ లోపల అనేకుల గురించి ఆ కన్నీరు కార్చే ప్రార్థన జీవితం, ప్రార్థన ఆత్మను కలిగిన, పరిశుద్ధాత్మను కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నప్పుడు అందుకే అన్నాడు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ జీవితం ఏదైతే ఉందో సర్వోన్నతుడా నీవే నాకు. ఆయన నీలో ఉంటే ఇతరుల గురించి వేదన పడే ఆ ఆత్మీయమైన బంధము నీలోపట కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవునితో ఉంటావో, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందో, అప్పుడు ఆయన ఏమన్నాడు? అమలారా చెప్పాలి, అమలారా నా కోసం ఏమన్నాడు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం మాత్రమే ఏడవండి. హల్లెలూయా. నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. ఆయన గురించి పట్టించుకోవట్లా, నీ గురించి పట్టించుకుంటున్నారు. తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. క్షమించే జీవితం ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా మనం కలిగి ఉండాలి. నిజంగా నీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఇతరుల గురించి ఆలోచించేవాడు. ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా ఆయన గురించి ప్రేమ ఎలాగైతే ఆలోచన చేస్తున్నాడో నీవు, నేను, మనము కూడా అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే మనం ఇతరుల గురించి ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. ఏం చేయగలుగుతాము? ఇతరుల గురించి ప్రార్థన చేయగలుగుతాం. చేస్తామా? చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఎలా ఉన్నాం మనం ఈరోజు? ఏ స్థితిలో, ఏ స్థాయిలో మనం ఉన్నాం ఈరోజు? నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటాడు? నా ప్రార్థన నాలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, ప్రార్థన నాలకించువాడా, కన్నీరు తుడచువాడా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రేమ దేవుడు నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతరుల గురించి ప్రార్థన చేస్తావు తప్ప నీకోసం నువ్వు ప్రార్థన చేసుకో, తర్వాత చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా మనం ఏం చూస్తున్నాం? ఏ వస్త్రము? ప్రశస్తమైనటువంటి వస్త్రం. రెండవది గోనె పట్ట వస్త్రం, రాజ వస్త్రం. తర్వాత చింపుకొనిన వస్త్రం. 3 వస్త్రాలు ఒకే దాంట్లో మనకు కనబడుతూ ఉన్నాయి. నీ జీవితంలో అనేకమైన షేడ్స్ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రేమైనటువంటి వారు అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాధ్యం. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక. టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్.